వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించిన టేక్మాల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ కర్నాటి రామలింగం అకాల మరణం చెందడంతో తెలుగుదేశం పార్టీ మున్గోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య మరియు నాయకులు రామలింగంకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ రామలింగం గారి ఆశయాలు మరోసారి గుర్తు చేస్తూ ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పార్వతమ్మ, చుండూరు మండల పార్లమెంటు కార్యదర్శి షరీఫ్, మరిగూడ మండల ప్రధాన కార్యదర్శి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నాటి రామలింగం గారు, కర్నాటి రామలింగం గారు రామలింగం అన్న ఆశయాలను రామలింగం ఆశయాలను రామలింగం ఆశయాలను మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు కర్నాటి రామలింగం గారి అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. మరి ఇక్కడ ఈ 3-4 మండలాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పెంచిన నుండి కూడా పార్టీకి పనిచేస్తూ ఈ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి మహానాయకుడు, ప్రజల మనిషి అన్న రామలింగం అన్న గారు. వారు ఎక్కడ కలిసినా అందరితోటి కలగలుపుకుపోయే మనస్తత్వం, పలకరించే వ్యక్తిత్వం, వారి యొక్క మంచితనం ఈ మండలంలో సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి అమలాపురంలో ఘనంగా దేవి నవరాత్రి మహోత్సవాలు. కోనసీమ జిల్లా అమలాపురం ఈదరపల్లిలో వించేసి ఉన్న శ్రీ 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 ఉమామహేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి విశేష అభిషేకాలు, అనంతరం 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ, వ్యూహ వ్యచనం కార్యక్రమాల అనంతరం శ్రీ గాయత్రీదేవి యంత్ర అర్చన, అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. भगवान कमलेक्षण आवं यह प्रस्तास्मः ऋषिरोवत स्वः तदय चित्ता भगवत दिग्गजकृता प्रदाकुप्पादित्यनवैच्छिन्ने जगने सददितयोस्तः एवमेषा समुत्पन्ना ब्रह्मणा सम्मुस्तुता स्वयो प्रभावमत्या देव्यास्तु भूयस्तृणवदामि ते पैग्लवण्डि भूयस्तृणवदामि ते अयं ओं स्वाहा धर्व्यामपस्तीर्या चिरमध्यान्तरद्विरविधाय नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियतायै सपरिवारायै सवाहनायै सायुधायै दिक्तिकायै वाग्भवबीजाधिष्ठात्र्यै श्रीमहाकाली देव्यै नागवल्लीधरध्वजयतो सकुङ्कुमार्चनर्पणैरभ्यर्चितं सहस्रं यमाम्
कपित्तबलं महाहदं होस्यामि नमः स्वाहा वेसेली स्वाहा అన్నప్పుడు వేసేయాలి नमः बोलो महाराज्ञी की चंडीमरा देवता को जय महाकाली जय 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 हे जगदम्बे भक्तवत्सले रामपावने लोकजनने विश्वपूजिते कल्याणहेतवे भक्तजन सौभाग्यप्रदायिने श्रीललिते बोलो माता महाराज्ञी की जय दिव्यश्री चंदनम समर्पयामि कलविकरण्ये नमः కుంకుమై పూజయామి ఒక తమలపాకు తీసుకోండి మీకు దగ్గరలో అలా యంత్రం లోపల వేసుకోండి అలా నేల మీద దానిలో పెట్టండి కుంకుమ దగ్గర పెట్టుకోండి నమః ఓం గాయత్రీ దేవి నమః అనుకుంటూ अष्टोत्तर पूजा ओम गायत्र्यै नमः ओम जगन्मात्र्यै नमः ओम परब्रह्मस्वरूपिण्यै नमः మీరు కూడా చేయొచ్చు ఆయన కూడా గుర్తుకుంటూ ఆ గిన్నె ఇచ్చేలాగా అందరూ చేస్తారు ఇద్దరికి మధ్యలో పెట్టుకోండి తమలపాకు పూజ చేసేది ఇద్దరికి మధ్యలో పెట్టుకోండి అనాథ శవానికి అంత్యక్రియలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక రిమ్స్లో 3 రోజుల క్రితం మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా ఆర్మీ తాలూకా బండారి జగీర్ గ్రామంకు చెందిన అశోక్ సడ్వాజీ షిండే వయసు 30 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండల పరిధిలో ఉంటూ భిక్షాటన చేస్తూ చనిపోవడం జరిగిందని అతని మేనమామ జగన్నాథ్ సడ్వాజీ సోలంకి మావల పోలీసులు సమాచారం అందించగా ఆదిలాబాద్ రిమ్స్కు వచ్చి అతనిని మామకు పోలీసులు శివాన్ని అప్పగించగా అంత్యక్రియలు చేయడానికి తన దగ్గర ఆర్థిక స్తోమత లేదని ఆవేదన చెందగా పోలీసులు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్వేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ నజీజ్ కి సమాచారం ఇవ్వడంతో అతను మరియు సంఘం సభ్యులు దమ్మకీర్తితో కలిసి హిందూ ధర్మ ప్రకారం స్థానిక పిట్టలవాడలోని तुम बैठ जाओ, तुम्हारा आदमी गाड़ी ला रहा हूँ। आराम से आराम चलो इधर जाना है अंदर उतर अंदर उतर के आनंद उतर आले इधर इधर लो उधर इधर आओ तुम इधर आओ ये पहले लगाओ ये माना करा मट्टी करे बाद में होने के बाद में मट्टी करने वाला नहीं मट्टी डालने सब अंदर डालने के बाद ही करेंगे हां अभी नहीं ये गुलाल हमारा सर्वत स्प्रे मत ये मत ये फूल से इसको मेरे के लिए फूल निकालो मट्टी डालने बाद फूल भी ऊपर ही डालेंगे निकालो हां चलो जाओ तुम दोनों जाओ नीचे जाओ तुम दोनों ही इधर उतरो आका तुम उतरो अंदर कुछ मत तुम आराम से हाथ पकड़ दो जन उतरो उधर इधर दो इधर हाथ आराम से उतरो बस मुझे याद रहो पैर के नीचे
आप इधर पकड़ो, तुम पैरा को पकड़ो, पैरा को पकड़ो। हाँ राइट, आराम से ऊपर खींचो, इधर तुम्हारी तरफ खींचो थोड़ा। हाँ बस बस बस, रुको। లడ్డు ప్రసాదం అన్న ప్రసాద నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు. ప్రసాదం నాణ్యత ఎప్పుడు కొనసాగాలి, మరింత మెరుగుపడాలి. ప్రతి భక్తుడు తన అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలి. భక్తుల సూచనల ఆధారంగా సేవలు మెరుగుపరిచేందుకు టీటీడీ పనిచేయాలి. తిరుమల సదుపాయాల విషయంలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తుందని అందరూ అంటున్నారు. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి, భక్తిభావం ఉండాలి. వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గుర్తు చేసే పరిస్థితి రావాలి. అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం. మీరే చూస్తున్నారు, ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు. అది కాపాడుతారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ పాల్గొని గౌరవదేవికి బతుకమ్మకు పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జె రవీందర్ మరియు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. Abana. అయిపోయిందా? జయ
అదేవిధంగా అధ్యాపక బృందానికి నా యొక్క బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు. మనము ఈ 9 రోజులు కూడా ఇటు నవరాత్రులు, దుర్గా అమ్మవారి నవరాత్రితో పాటు ఇక్కడ బతుకమ్మ సంబరాలను కూడా మనం జరుపుకుంటాం. ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రమే ఈ యొక్క ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా జరుపుకోరు. ఇది ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ జానపద గేయ రూపంలో తెలంగాణ యొక్క జీవన శైలిని, తెలంగాణ యొక్క ప్రజల యొక్క జీవన విధానాన్ని, అదేవిధంగా ముఖ్యంగా ఆడపడుచుల యొక్క కష్ట సుఖాలను ఇవన్నీ కూడా తెలియజెప్పే విధంగా మన ఈ యొక్క బతుకమ్మ పాటలు రూపొందించబడినాయి. దాని ముఖ్యంగా మీరందరూ కూడా ఈ పాట రూపకంలో ఉన్న ఈ పాటలన్నిటి కూడా మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా మొత్తము ఈ డీజే సౌండ్స్ మీద ఆధారపడకుండా మీరు కూడా ఇలాంటి తెలంగాణ జానపద గేయాలను మీరు కూడా నేర్చుకొని ముందు తరాలకు అందియాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పండుగ. అప్పటి పాటలు కూడా ఇప్పటికీ జీవం పోస్తున్నాయి. ఎందుకంటే ఆ తరం వాళ్ళు మనకు అందించారు. కాబట్టి మీరు ముందు తరాలకు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ యొక్క ఈ సంస్కృతిని ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కళాశాలలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాం. ఆ పూలనే పూజించే పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన పండుగను మీరు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు కాంతులతో అమ్మవారిని దర్శనం కోసం వచ్చే భక్తులు, అధికారులు ఏర్పాటు చేసిన లేజర్ షో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక అజ్ఞాతవాసి అమ్మవారికి ఇచ్చిన సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్ర కిరీటంతో శ్రీ కనకదుర్గమ్మ వారు అతి సుందరంగా అలంకరణ అయ్యి వచ్చే భక్తులకి దర్శనమిస్తున్నారు. రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరుకు. అటులైనా ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. దేవతలంతా ఎంతో కాలంగా స్వర్గలోకంలో సకల సుఖాలను అనుభవిస్తున్నారు. వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళను శాపంగా నాశనం. దేవతల పక్షం వహించిన వారు ఎంతటి వారైనా వారికి మరణం తథ్యం. అది నీకు తప్పదు. పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జి వెంకటస్వామి జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్లు జె అన్నశ్రీ, శ్రీ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు కాక వెంకటస్వామి జీవితంలో అనేక పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేశారని, అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాస్, జిల్లాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీర్చుకుందాం. కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి ఉద్యమంలో పాల్గొని బషీర్ బాగ్ ఉద్యమంలో బలమైనటువంటి ఇంత పెద్ద లీడర్ అయ్యారు, ఇంత పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చింది. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ అంటే మోర్ దాన్ ఎనీబడీ స్టేట్మెంట్ కావాలన్నా we'll be very proud. We are very proud and we'll be very actually very fortunate. So the local person is every small chinnadi everything we realize, we understand it. So I inspiration to ముందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫైనల్ ఇందాక శ్యాంప్రసాద్ గారు అన్నట్టు వాట్ ఎవర్ వర్క్ యూ డూ డౌన్ రోడ్ కానీ కార్మికులు కానీ లేకపోతే పూర్వశ్వరపూర్ కానీ హెల్ప్ అయ్యేటట్టు ఆ థాట్ అనేది మైండ్ లో పెట్టుకొని ఆ స్పిరిట్ తో ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. మా ప్రాంతం పేదలు ఎక్కడ ఉంటారో వ్యవసాయంలో ఉంటారు. అందుకే ఆయనకు ఒక మార్పు ఏంటంటే ఉచిత వ్యవసాయం అంటాం. అంటే మా పేదలు ఎవరున్నారో వాళ్ళ ప్రభుత్వ భూములు, ఆ ప్రభుత్వ భూములు అందరికీ కూడా వాళ్ళకి ఉచిత ఇచ్చి వాళ్ళ ఇళ్ల స్థలాలు వ్యవహారానికి పోవడం జరిగింది. అందుకని అప్పుడున్న ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఇప్పుడున్న ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ఆయన మాట కాపాడాలని గౌరవించారు. అంటే తన స్థాయికి ఏది చేయగల కోసం మాయలు అభివృద్ధి మన ఈరోజు ఎక్కడైనా జరుపుకుంటాము. మన ప్రాంతం నుంచి కేంద్ర మంత్రిగా కుమారసారిగా పనిచేసే వ్యక్తి ఆయన విగ్రహాన్ని మన విభజన కాలంలోనే ఆడపడి నిరంతరము తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అప్పుడున్న తొలి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, రైతుల ఉద్యమాలు కావచ్చు, పార్టీకి లభితారు తెలంగాణ కోట ఏంటి, బాగా నిన్న సలహా సూచనలు అందరికీ ఇస్తూ వచ్చారు. కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా పార్టీ అప్పటికి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమానికి ఆయన దేశాలుగా నిర్వహించడం. అట్లా పేదల కోసం, తెలంగాణ కోసం నిరంతరం కష్టపడేది. నేను ఆ మానవుడు లేకపోతే ఈరోజు చాలా మంది కార్మికులకు అప్పులు లేదు కాదు. ఈరోజు మామూలు సేవల కోసం పోరాటం చేసి పోరాటం చేస్తూ వచ్చింది. వారి పోరాట ఫలితంగానే చాలా మందికి ఇల్లు వచ్చినాయి, చాలా కార్మికులకు అప్పులు వచ్చినాయి. ఈరోజు ఆ అప్పుల యొక్క ఫలితాన్ని మీరు అందుకే ఈరోజు కోల్బేట్ ఏరియాలో వెంకటస్వామి గారు కార్మికుల గుండెల్లో ఉంటారు. అట్లా ఆయన చేస్తే ఉన్న మానవుడు. సో వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ మంచి విషయాలు ఉంటాయి. మీరు ఏ పని చేసినా కూడా మీ పని వల్ల పేదవాళ్ళకు కాస్త మేలు జరగాలి అనేది వచ్చిన సందేశం. ఈరోజు వరంగల్ నగరంలో స్వయంభుగా వెలిసి భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరణ్ నవరాత్రి మహోత్సవంలో 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారు గాయత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే సకల విద్య బుద్ధులు సిద్ధిస్తాయని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని అర్చకుడు నాగరాజ్ శర్మ తెలిపారు. ఆర్తిపల్లి ఆర్తిపల్లి అంటే ఒక్క
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.